వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండువా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకుపోతున్న టాపిక్ ఏంటంటే కాంగ్రెస్లో వైసీపీ విలీనం. గత కొన్ని రోజులుగా ఇది చాలా సీరియస్గా ఈ టాపిక్ చర్చకు వస్తోంది. అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు ఇటు సోషల్ మీడియాలో కూడా. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమయ్యారో అప్పటి నుంచి కూడా చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతోంది ఈ అంశం. ఇక్కడ మనం టైటిల్ కూడా ఖాయం చేసాం. ఇక్కడ చూసినట్లయితే కాంగ్రెస్లో వైసీపీ విలీనం ఫ్యాక్ట్ చెక్. అయితే ఇందులో నిజమెంత? నిజంగానే వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్లో విలీనం చేసే పరిస్థితులు ఎదుర్కోబోతున్నాయా? జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం వైపు నుంచి అలాంటి ఆఫర్ ఏదైనా వచ్చిందా? బట్ ఒకవైపు నిలబడి ఫైట్ చేస్తామంటున్న జగన్మోహన్ రెడ్డి ఆఫ్ ద రికార్డ్ మాత్రం ఇలాంటి ఆలోచన చేస్తున్నారా అంటే నిజంగానే ఆ చర్చ అయితే వైసీపీలో హాట్ టాపిక్ అవుతోంది. విత్ ఇన్ ద బాక్స్ వైసీపీ సీనియర్లలో కూడా ఇక ఎక్కువ రోజులు జగన్మోహన్ రెడ్డి పార్టీని నడిపించలేరేమో అన్న చర్చ కూడా జరుగుతోంది. అందుకు కారణాలు అయితే ఉన్నాయి. అయితే ఆ కారణాల గురించి చెప్పుకునే ముందు గతంలో జరిగిన పరిణామాలను కూడా మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి 2009లో రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిచిన సమయంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం కడప ఎంపీగా కూడా గెలుచున్నారు. పెద్దగా వైఎస్ ఫ్యామిలీ, వైఎస్ విజయం లాంటి వాళ్ళు తప్ప జగన్మోహన్ రెడ్డి అంతగా పెద్దగా ఫోకస్ అయిన సందర్భం అప్పుడు దాకా లేదు. ఎప్పుడైతే వైఎస్ చనిపోయారో అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర రూపంలో తెర మీదకి వచ్చున్నారు. అయితే ఆ రోజు తన్ను సీఎం చేయాలనే డిమాండ్ కూడా ఆయన సోనియా గాంధీ ముందు ఉంచారు. కాంగ్రెస్ అధిష్టానం అందుకు సమ్మతించలేదు. ఆ క్రమంలోనే రోసీ లాంటి వాళ్ళు సీఎం కావడం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వాళ్ళ మీద తిరుగుబాటు జెండా ఎగరేసి మరీ బయటకు వచ్చున్నారు. ఓదార్పు అనేది ఒక రీజన్ మాత్రమే బయటికి కనిపించే. ఓదార్పు వద్దన్నారు సోనియా గాంధీ అనేది ఒక రీజన్ అంతే బయటికి చెప్పుకోవడానికి. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి డిమాండ్ ఏంటంటే ఆ రోజు తనని సీఎం చేయాలి, తన తండ్రి వారసుడుగా అనేసి. బట్ అందుకు కాంగ్రెస్ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి వయసు రీత్యా కావచ్చు, కాంగ్రెస్లో ఉన్న అప్పటి పరిస్థితులు కావచ్చు, తెలంగాణ ఉద్యమం అప్పుడప్పుడే ఊపందుకుంటున్న తీరు కావచ్చు, ఇలాంటి కారణాలతో కాంగ్రెస్ అధిష్టానం మాత్రం జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టే ప్రయత్నం చేసింది. అయితే తన తండ్రి మరణించిన కుటుంబాలను ఓదార్పు చేస్తానంటే సోనియా గాంధీ లాంటి వాళ్ళు వద్దన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి పక్కకు వచ్చారు. వైఎస్ఆర్సీపీ పేరుతో తన తండ్రి పేరు కలిసి వచ్చేలా ఆయన పార్టీని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. సో పార్టీని పెట్టున్నారు. దెన్ కాంగ్రెస్ నుంచి వైఎస్ ఫాలోయర్స్ కానీ, టీడీపీలో కొంతమంది జగన్మోహన్ రెడ్డి ఫాలోయర్స్ కానీ వాళ్ళంతా కూడా కాంగ్రెస్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు. 2012లో మనం చూస్తే ఆ రోజు ఆయన జైల్లో ఉన్నారు. యాక్చువల్గా ఆయన బయటికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఆయన్ని కాంగ్రెస్ ఫోకస్ చేసే ప్రయత్నం చేసింది ఆయన అక్రమాస్తుల మీద. ఈ క్రమంలోనే ఆ రోజున అక్రమాస్తుల ఆరోపణలో పీకల్లోతున్న జగన్మోహన్ రెడ్డి కూరుకుపోయారు. ఆయన 16 నెలలు జైల్లో కూడా ఉన్నారు. ఆయన సిబిఐ ఆ రోజు అరెస్ట్ కూడా చేసింది. ఈడీ కేసెస్ ఉన్నాయి. సో ఒక భయంకరమైన ఏదైతే ఆయన ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న తీరు జనాలకు కూడా తెలిసి వచ్చింది ఆ రోజున ఒక ఎంపీగా ఉండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే కూడా ఇక 2012లో కిరణ్ కుమార్ సీఎంగా ఉన్నప్పుడు బై ఎలక్షన్స్ వచ్చాయి. బై ఎలక్షన్స్లో స్వీప్ చేసింది ఆ రోజు వైఎస్ఆర్సీపీ. విజయమ్మ, షర్మిల లాంటి వాళ్ళ ప్రచారం కావచ్చు, మిగతా సెంటిమెంట్ జగన్మోహన్ రెడ్డి జైలు సెంటిమెంట్ కావచ్చు. ఇక అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా రాష్ట్రంలో వాతావరణం అయితే మారింది. ఇక టీడీపీని కూడా పిల్ల కాంగ్రెస్ లాగానే సంబోధిస్తూ వచ్చిన సందర్భాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు. ఇక అప్పట్లో మనం చూసుకున్నట్లయితే ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్లో ఎవరైతే వైఎస్ అభిమానులు ఉన్నారో, వైఎస్ ఫాలోయర్స్ ఉన్నారో వాళ్ళంతా ఆ తర్వాత రోజులు ఆ వ్యక్తి చూసిన తర్వాత మెజారిటీ నేతలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేసారు 2014 నాటికి. అంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ వైపు కన్వర్ట్ అయింది. ఒక టీడీపీ లాగానో, ఒక కాంగ్రెస్ లాగానో, ఒక బీజేపీ లాగానో ఒక స్ట్రక్చర్ ఉన్న పార్టీ అయితే కాదు వైఎస్ఆర్సీపీ. లైక్ టీఆర్ఎస్ ఒక ఎమోషన్ మీద బిల్డ్ అయిన పార్టీ అది. టీఆర్ఎస్ ఎలాగైతే తెలంగాణ పేరు చెప్పి, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల పేరు చెప్పి ఒక ఎమోషన్ మీద పార్టీ నిర్మించిందో, ఒక ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ ప్రస్థానం స్టార్ట్ అయిందో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వైఎస్ఆర్సీపీ కూడా తన తండ్రి మరణం అనే ఒక ఎమోషన్ మీద ఆ పార్టీని బిల్డ్ చేశారు జగన్మోహన్ రెడ్డి. అందుకనే స్ట్రక్చర్ ఎక్కడ ఆ పార్టీకి కార్యకర్తలు క్యాడర్ పరంగా ఒక స్ట్రక్చర్ అయితే ఉండదు, బేసిక్ స్ట్రక్చర్ ఉండదు. వైఎస్ఆర్సీపీలో చూసినట్లయితే ఎక్కువ ఎమోషన్ మీద, జగన్మోహన్ రెడ్డి ఒక సెంటిమెంట్ మీద ఆయన వైపు నడిచిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. సో అలా 14 నాటికి వచ్చేటప్పటికి మొత్తం కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా కూడా వైఎస్ఆర్సీపీకి టర్న్ అయింది మెజారిటీ నేతలు వెళ్ళిపోవడం కారణంగా. దెన్ 15 నాటికి వచ్చేటప్పటికి 14 అంటే రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్ ఒక సీట్ కూడా సాధించలేకపోయింది. ఇది ఆ ఎఫెక్ట్ ఇప్పుడు దాకా కంటిన్యూ అవుతుంది, విభజన ఎఫెక్ట్ రాష్ట్రంలో కాంగ్రెస్కి. ఇక 19 నాటికి వచ్చేటప్పటికి మెజారిటీ నేతలు, 14 తర్వాత మెజారిటీ నేతలు, టీడీపీలో ఆప్షన్ లేని వాళ్ళు చాలామంది, కాంగ్రెస్ ఇక భవిష్యత్తు లేదు అనుకున్న వాళ్ళు మెజారిటీ నేతలు లైక్ బొత్స, ధర్మాన్ లాంటి వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీలోకి వచ్చున్నారు. 19లో క్లీన్ విక్టరీ, ఆయనకి ఒక 151 సీట్లతో ఒక తంబింగ్ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి సీఎం అయి ఉన్నారు. ఇక అప్పటి నుంచి చూసినట్లయితే ఇక అటు బీజేపీతో అంతర్గతంగా ఆయనకున్న సత్సంబంధాలు కానీ, సో అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి బీజేపీ ప్రొటెక్ట్ చేస్తూ వచ్చింది అనేది అయితే వాస్తవం. ఎక్కడైనా కాంగ్రెస్ పేరెత్తడానికే జగన్మోహన్ రెడ్డి భయపడేవాళ్ళు. బీజేపీ ఒక నిర్ణయం తీసుకుంటే అటు లోక్సభ, రాజ్యసభ వేదికగా బిల్ పాస్ కావాలంటే బీజేపీ ఎంపీల కన్నా ముందు జగన్మోహన్ రెడ్డి ఇండెఫినెట్ మద్దతు ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి ఎలాంటి డౌట్స్ లేకుండా విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు ముందుండేవాళ్ళు బీజేపీకి మద్దతు ప్రకటించడంలో.
హేమంత్ సోరెన్ లాంటి వాళ్ళు కూడా మనం చూసాం. గతంలో బీజేపీ నిర్ణయాల మీద ఆయన విమర్శిస్తే ఆయన టార్గెట్ చేస్తూ బీజేపీ నేతల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. అంటే తన కేసుల కారణంగా కావచ్చు, కేసులే కారణం, ఇంకేం కారణం లేదు. అందుకే రాష్ట్ర ప్రయోజనాలను ఆయన పడంగా పెట్టారు. బట్ ఎక్కడ కాంగ్రెస్ అంటేనే భయపడిన పరిస్థితి, ఎక్కడ కాంగ్రెస్కి సంబంధించి పేరెత్తని పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి అంటే టీం ఈ 5 ఏళ్ల పాటు. ఇక ఆ విధంగా చూసినట్లయితే ఇక బీజేపీతో మాత్రం తన కేసుల గురించి ఆయన సంబంధాలు కొనసాగించారన్నది కూడా వాస్తవం. బీజేపీ కూడా ఆయన ప్రొటెక్ట్ చేయడం మీద కొన్ని విమర్శలను అయితే కొని తెచ్చుకుంది. అలాంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలు వచ్చేటప్పటికి, ఆయన 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి కాంగ్రెస్ నుంచి కూడా సవాల్ ఎదురైంది తన చెల్లి రూపంలో. తన కోసం అంత ప్రొటెక్ట్ చేసి తన పార్టీని, తన కోసం పాదయాత్ర చేసి కాళ్ళు విరగొట్టుకొని ఆ స్థాయిలో ఏ పదవి ఆశించకుండా ఉన్న షర్మిలకు కనీసం ఆస్తి పంపకాలు కూడా చేయకుండా ఆయన ఇబ్బంది పెట్టిన తీరుతో ఆమె తెలంగాణలో పార్టీ పెట్టారు, కొన్ని రోజులు తిరిగారు, లైమ్లైట్లో ఉండే ప్రయత్నం చేశారు. అక్కడ తన పార్టీ ఫెయిల్ అయిన తర్వాత పూర్తిగా ఆమె ఏదైతే పోటీకి కూడా దూరంగా ఉన్నారు. దెన్ శివకుమార్ లాంటి వాళ్ళ, డీకే శివకుమార్ లాంటి వాళ్ళ, కేవీపీ లాంటి వాళ్ళ సలహాలతో ఆమె పూర్తి స్థాయిలో పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో ఆమెకి పదవి కూడా ఇవ్వడం జరిగింది, పీసీసీ చీఫ్. సో ఇక ఆ పీసీసీ చీఫ్ హోదాలో ఆమె కడప నుంచి కూడా పోటీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కాంగ్రెస్ పోటీకి నిలబెట్టింది అభ్యర్థుల్ని. మిగతా సీట్లన్నీ కడపతో సహా అన్ని సీట్లని కాంగ్రెస్ కోల్పోయినప్పటికీ డిపాజిట్లు కూడా. బట్ షర్మిల రూపంలో ఒక థ్రెట్ అయితే ఎదురైంది మొన్న జగన్మోహన్ రెడ్డికి. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంశం మొదలుకొని జగన్మోహన్ రెడ్డి పాలన వరకు తన తల్లిని, చెల్లిని జగన్మోహన్ రెడ్డి ఎలా అవమానించాడు, అసలు వైఎస్కి జగన్మోహన్ రెడ్డి ఎలా వారసుడవుతాడు అంటూ ఆమె టార్గెట్ చేసిన తీరు అటు కూటమికి కూడా లాభించింది. ఈరోజు టీడీపీ, జనసేన లాంటి పార్టీలు ఏం చెప్తూ వచ్చాయో షర్మిల లాస్ట్ 2 monthsలో కూడా అదే చెప్తూ వచ్చారు. బయట వాళ్ళు చెప్పే కంటే సొంత ఫ్యామిలీ వ్యక్తులు చెప్తే జనం ఇంకా అట్రాక్ట్ అవుతారు, జనం ఇంకా ఈజీగా నమ్మే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఆ ఫలితం ఏంటనేది ఆ రిజల్ట్లోనే కనిపించింది. ఈరోజు 11 సీట్లకి జగన్ పరిమితం కావడం వెనుక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎలా ఉందో స్ట్రాంగ్గా జనం ఎంత తిరగబడ్డారో, బట్ షర్మిల చేసిన క్యాంపెయిన్ కూడా అంతే ఉందన్నది కూడా వాస్తవం. సో ఆ పరిణామాల తర్వాత ఈరోజు 11 సీట్లకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి పరిమితమయ్యారు. అంటే ఒక ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్లోనే ఇక ఎన్డీఏ వైపు చంద్రబాబు నాయుడు, నితీష్ వెళ్తున్న క్రమంలో వాళ్ళిద్దరూ సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయింది, మోడీ ప్రధాని కాగలిగారు. ఆ సమయంలో సోనియా గాంధీ కూడా ఒకే ఎంపీ అయినా కీలకమైంది ఆ రోజు ఇండియా కూటమికి కూడా. అందుకే ఆ సిచ్యువేషన్లో సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు, 4 ఎంపీలు మద్దతు అడిగారని వార్తలు వచ్చినా బట్ అది అంతా కూడా అందులో వాస్తవం లేదని కాంగ్రెస్ నేతలు ధృవీకరించారు ఆ తర్వాత. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన పార్టీని విలీనం చేస్తారన్న చర్చ హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పార్టీని, ఒకవైపు ఆయన ముందు ఉన్న కేసులు తరుముకొస్తున్నాయి, ఆయన మీద ఉన్న ఏదైతే ఇప్పటికే ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసుల విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక హైకోర్టు కూడా జగన్మోహన్ రెడ్డి కేసులు పెండింగ్లో ఉండడాన్ని ప్రశ్నిస్తూ వాటిని త్వరితగతిన ఫాలో చేయాలని కూడా సిబిఐని ఆదేశించిన పరిస్థితి. ఒకవైపు ప్రతి శుక్రవారం ఇప్పటిదాకా ఎగ్జామ్షన్ వచ్చినా ముఖ్యమంత్రి కాబట్టి ఇక ముందు వెళ్లాల్సి ఉంటుంది. అంటే ఆయన కేసులే ఆయన తరుముతున్నాయి అధికార పార్టీ కంటే. ఇక అధికార పార్టీ నేతల్ని, అటు జనసేన నేత ఏదైతే ఇప్పుడు అధికారంలో ఉన్న జనసేన, టీడీపీని తను ఇబ్బంది పెట్టిన తీరు కానీ, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హననం దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం వరకు ఈరోజు ఆ గత ప్రభుత్వ తప్పులను పూర్తి స్థాయిలో తోడేందుకు కూడా చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ సిద్ధమవుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇక తాను నమ్ముకున్న నేతలంతా కూడా ఈరోజు ఓటమి పాలైన పరిస్థితి ఉంది. తన కోసం స్కిన్ సేవ్ చేసే నేతలంతా కూడా ఈరోజు ఇంట్లో ఉన్నారు, ఓటమి పాలై భవిష్యత్తు లేని అంధకారంలో. ఒక ఒటాబొటీ మెజార్టీతో వచ్చిన జగన్మోహన్ రెడ్డి నిలబడేవాళ్ళు, కానీ ఈరోజు 11 సీట్లకే పరిమితమైన పరిస్థితుల్లో వాట్ నెక్స్ట్ అన్న ప్రశ్న అయితే ఆయన మదిని కూడా తొలిచేస్తుంది. అందుకే కాంగ్రెస్ మెజారిటీ ఆయన వైపు ఉన్న నేతలంతా కాంగ్రెస్ వైపు, షర్మిల వైపు చూస్తున్నారని చర్చ జరుగుతోంది. అందుకే అంత డ్యామేజ్ జరగకముందే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో పార్టీని విలీనం చేస్తారన్న ఒక ప్రచారాన్ని కూడా ఆయన ప్రత్యర్థులు తీసుకొచ్చారా, వితిన్ ద పార్టీ నేతలు తీసుకొచ్చారా మనం పక్కన పెడితే ఈరోజు కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేయడానికి ఆయన సిద్ధమవుతున్నారన్న ఒక ప్రచారం మాత్రం స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ మనం చూస్తే అందులో నిజం లేదని అనుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన రోజే మాట్లాడారు, అట్టడుగు స్థాయి నుంచి పైకి లేవడం నాకు అలవాటే అని చెప్పేసి కూడా. సో అందుకే పార్టీని కాపాడుకునేందుకే ప్రతిరోజు పాపం ఆయన ఓడిపోయిన వాళ్ళందరినీ పిలిపించుకొని, గెలిచిన వాళ్ళని పిలిపించుకొని వాళ్ళని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం. 5 ఏళ్ళు కూడా తనకు గుర్తురాని ఎమ్మెల్యేలు, కనీసం తన అపాయింట్మెంట్ కూడా ఇవ్వని, తాడేపల్లి గేటు కూడా తొక్కనివ్వని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రతినిత్యం కూర్చొని ఫాలోఅప్ చేస్తున్నారు ఆయన. ఎట్లయినా సరే, పడినా సరే లేచి మళ్ళీ నిలబడదామంటూ వాళ్ళ పాపం మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తనకు పడి లేవడం అలవాటే, తనకు వయసు ఉంది కాబట్టి ఇంకా ఫైటర్నే, ఫైట్ చేస్తానంటూ ఆయన మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు చేసి తప్పుల్ని ఎండగడదాం అంటూ కూడా ఇప్పటి నుంచో మాట్లాడుతున్నారు. ఓవరాల్గా మనం చూస్తే కాంగ్రెస్లో విలీనం, ఎందుకంటే కాంగ్రెస్లో ఆల్రెడీ షర్మిల రిప్రజెంటేటివ్గా ఉన్నారు, పీసీసీ చీఫ్గా ఉన్నారు. అలాంటి పార్టీలో ఈరోజు తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి విలీనం చేస్తాడని అయితే మనం అనుకోలేం. ఇది వితిన్ ద పార్టీ నుంచే వస్తున్న ప్రచారంగా మనం చూడాలి, ఆయన ప్రత్యర్థులు తీసుకొస్తున్న ప్రచారంగా కూడా మనం చూడాలి. మొత్తానికైతే ఇందులో మన ఫ్యాక్ట్ చెక్ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా ఉన్న తను 1-2 ఎమ్మెల్యేలు ఉన్న ఆయన పార్టీని కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్.